ఒక దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క సేవకుని యొక్క ప్రయాణం గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. మీరు ఈ 3 దినాలు 2 దినాలు చాలా విలువైన మాటలు మీరు వినే ఉంటారు. సరే, యోనా గ్రంథాన్ని నేను క్లుప్తంగా మొట్టమొదటి నుంచి కొంచెం మీ జ్ఞప్తికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. యోనా గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్ని 4 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటి అధ్యాయం ఓడలో ఉన్నటువంటి యోనా. ఎక్కడున్నాడంట? మొట్టమొదటి అధ్యాయం ఓడలో ఉన్నటువంటి యోనా. రెండవది చేపలో ఉన్నటువంటి యోనా. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన చేప కడుపులో ఉంటాడు. మూడవ అధ్యాయం వచ్చేసరికి నినివే పట్టణంలో ఉంటాడు. నినివే పట్టణంలో ఉన్నటువంటి యోనా. 4వ అధ్యాయంలో పందిరి కిందకి వెళ్తాడు. ఈయన ఎక్కడికి వెళ్తాడు? పందిరి కింద ఉన్న యోనా. దీన్ని ఇంకొక రకంగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటి అధ్యాయంలో పడద్రోయబడినటువంటి యోనా. రెండవది చేపలో ఉన్నటువంటి యోనా. అలాగే తర్వాత మనం ఇంకొక విభజన మనం గమనిస్తే ఆజ్ఞాతిక్రమము, అపాయము, విజ్ఞాపన, విడుదల, ప్రకటన, ప్రతిఫలము, పరితాపము, ప్రత్యుత్తరం. మీకు అర్థమవుతుందా? మీకేం అర్థం కావట్లేదని నాకు మాత్రం అర్థమవుతుంది. ఈయనేందో గబగబా చెప్పుకొని పోతున్నాడు అన్నట్టుగా. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుతున్నాము. మొట్టమొదట యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణం గురించి కనుక మనం ఒకసారి మీరందరూ అవన్నీ ఆలోచించే ఉంటారు బహుశా. సరే, ఈ నినివే పట్టణం అనేది అష్షూరు దేశానికి చెందినటువంటి ముఖ్య పట్టణం. అష్షూరు దేశ రాజధాని. దాని గురించి బైబిల్ ఏం రాయబడిందంటే మహాపట్టణము అని రాయబడింది. ఏం పట్టణం అంట? మహాపట్టణం. ఆ పట్టణము యొక్క వైశాల్యము 90 మైళ్ళు వైశాల్యం. 90 మైళ్ళు అంటే 3 దినముల ప్రయాణం అంతా అని బైబిల్లో రాయబడింది. బైబిల్ ప్రకారం 1 దిన ప్రయాణము 30 మైళ్ళు. ఒక రోజుకి ఎంత దూరం నడవగలరు? 30 మైళ్ళు నడవగలరు. అలాగా 3 దినాలు 3 30 90 మైళ్ళు విస్తీర్ణం కలిగినటువంటిది ఈ యొక్క నినివే పట్టణం, మహాపట్టణం. ఈ నినివే పట్టణాన్ని నిమ్రోదు అనేటువంటి వ్యక్తి కట్టించాడు. ఎవరు కట్టించాడు? నిమ్రోదు అనేటువంటి వ్యక్తి కట్టించాడు. సరే, మనం 3వ అధ్యాయంలోనికి వెళదాం. 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. చూడండి, దేవుని సేవకుల ఎడల లేక దేవుని బిడల ఎడల ఎంత కృప చూపిస్తూ ఉన్నాడు. 2వ మారు ప్రత్యక్షమైందంట. మనకు తెలిసినటువంటి మన ఇంట్లోనో మన ఇరుగు పొరుగు వాళ్ళో మన మాట వినకపోతే, మనతో మాట్లాడకపోతే మనం రెండోసారి మాట్లాడడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నాతో పలకనప్పుడు నేను ఎందుకు పలకాలా? అవును కదా? కానీ దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నాడో చూడండి. కృప కలిగినటువంటి దేవుడు యోనాకు ఒక అద్భుతమైనటువంటి ప్రాణగండం తప్పిన తర్వాత దేవుడు మరలా 2వ మారు ప్రత్యక్షమై దేవుడు ఎన్నిసార్లు పలుకుతాడు, ఎన్నిసార్లు ప్రత్యక్షమవుతాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. అక్కడ దేవుడు 1 మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు దానిని కనిపెట్టరు. ఈ యొక్క 3 దినాల ద్వారా దేవుడు నీతో ఎన్నో మార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయ స్థితిని, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అనేక శత విధాలా నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆలకించే దానిలోనే మన జీవితం మార్చుకునే విధానము ఉంటుంది ప్రియులారా. అంటే మనం గమనించినట్లయితే యోనా అనగా అర్థం ఏంటి? యోనా అనే మాటకు మన పేర్లకు అర్థాలు ఉంటాయి తెలుసా? కొంతమందికి అర్థం లేని పేర్లు పెట్టుకుంటారు. నన్ను ఒక అన్నప్రాసన కార్యక్రమానికి పిలిచి
పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమని చెప్పి, సరే పేరు పెడతాం కానీ ప్రార్థన చేసుకుంటే ఏం పేరు పెట్టాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే వాడు చెవిలో చెప్పాడు. ఏమని? నేహాన్ష్ అని పెట్టాలంటే వాడికి. నేహాన్ష్ అంటే అర్థం ఏంటంటే అర్థం తెలియదు అంటున్నాడు. అర్థం కావట్లా. ఇంకొక అన్నప్రాసన కార్యక్రమానికి పిలిచి రానే మొదటి అక్షరం వచ్చేటట్టు పెట్టన్నయ్యా. ఏమో రా అని రాకపోతే వాడు రాడేమో, రా అని పెట్టకపోతే వాడు రాడనుకుంటా. రానే అక్షరం ఉండే పేరు పెట్టన్నయ్య. సరే మీరు ఏదో పెట్టుకుంటారుగా చెప్పండి అన్నాను. రక్షిత్ అని పెట్టుకున్నాడు అంటే వాడు. అన్నీ మీరే పెట్టుకుంటారు, చివరికి ఎవరిని తీసుకొస్తారు? పాస్టర్ని తీసుకొస్తాడు. పాపం బలిపశువు ఆయనే కదా. పిల్లలు అక్కడ గమనించండి, యోనా అనేటువంటి పేరుకు పావురము అని అర్థం. ఏంటది? పావురము, నిష్కళంకమైనటువంటి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి అని అర్థము. కానీ ఈయన జీవితంలో అవిధేయుడై ఏమి ఆ పేరుని సార్థకత చేసుకోలేకపోయాడు. మన దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాము. దేవుడు యోనా ఎడల చూపిస్తున్న అపారమైన కృపని 3వ అధ్యాయంలో మనం గమనించగలం. దేవుని ఏ సేవకుడైనా ఏ వ్యక్తి అయినా దేవుని మాట వినకుండా దేవుని మాట త్రోసివేసి వెళ్ళిపోయినప్పుడు అలాంటి వ్యక్తిని చేరదీయాల్సిన అవసరం దేవునికి లేదు. ఉందా? లేదు. ఇంకొకరు లేపుకుంటాడు ఆయన. నీవు దేవుని మాటకు లోబడకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనను నువ్వు పోగొట్టుకుంటే ఆ దీవెనలు ఎవరికి వెళ్తాయండి? మరొకరికి వెళతాయి. కానీ ఇక్కడ యోనా విషయంలో దేవుడు అలాగా లేడు. తన సేవకుని విషయంలో, లేకపోతే ఈ రాత్రి నీ విషయంలో నీకు రావాల్సిన దీవెన ఇంకొకరికి ఇవ్వాలని దేవుడు అనుకోవడం లేదు. అవి నీకే చెందాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయన మాటకు లోబడతావో అప్పుడు ఆ దీవెనలన్నీ నీకు చెందుతాయి. వీళ్ళని మనం గమనించినట్లయితే యోనా మీద దేవుడు కోప్పడలేదు. ఎందుకంటే మనం హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో అనుకుంటా, ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు అని ఉంటుంది. యెహోవా సంవత్సరములు గడుచుచు ఉండగా నీ కార్యములు నూతన పరచుము. కోపించుచునే నీవు వాత్సల్యత చూపించేటువంటి దేవుడు. కోపడతాడు, అంతలోనే వాత్సల్యతను చూపుతాడు. యోనా మీద కోపం వచ్చింది దేవునికి. యోనా మీద కోపం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎందుకు వచ్చింది? మాట వినలేదని కోపం వచ్చింది. కనుకనే ఏం చేశాడు? సముద్రంలో తుఫాను పంపించాడు, సముద్రంలో పడేపించి నీ సావు నువ్వు చావనలేదు. తన సేవకుడిని కాపాడడానికి గొప్ప తిమింగలాన్ని. మనకు వచ్చేటువంటి తొందరలు, మనకు వచ్చేటువంటి కష్టాలు అలాగనే వస్తాయి. వాటితో కూడా మనం తప్పించుకునే మార్గం దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎక్కడుంటుందో ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటలు గమనించగలం. చూడండి, కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము. ఎంత మంచి దేవుడో చూడండి, ఎంత మంచి దేవుడో చూడండి మన ఎడల ఆయన. ఒకవేళ శోధన వచ్చిందా, ఒక శ్రమని జీవితంలో అనుభవించాడా, దాన్ని తప్పించుకునే పరిష్కారం కూడా ఆయన సిద్ధపరిచే దేవుడు. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. యోనా జీవితంలో బహు విపత్కరమైన పరిస్థితికి యోనాను అప్పగించాడు. అలాగ యోనాని విడిచిపెట్టలేదు, కానీ యోనాను కాపాడటానికి ఒక గొప్ప దేని పంపించాడంట? చెప్పండి. చేపను పంపించాడా? చేపను ఆయన పంపించింది. చేప ఎంత ఉంటుంది? ఏంది? ఇప్పుడు వస్తున్నారు లైన్లోకి. ఏం పంపించాడు? తిమింగలం. తిమింగలం ఎంత ఉంటుందో తెలుసా? తెలుసా? నిన్న అయిపోయి ఉంటుందిలే, మళ్ళీ అక్కడ వెనక్కి వెళ్ళటం దీనికి. సరే, మంచిది ప్రియులారా. యోనా ఎప్పుడైతే దేవుని యొక్క కృప పొందుకున్నాడో, అంటే ఒకసారి తప్పిపోయాడు యోనా. మనం కూడా అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క మాట వినుటలో నుండి, దేవుని సేవకుల యొక్క గర్తింపు తీసుకోవడంలో నుండి, లేకపోతే దేవుని కృప పొందుకునే విషయంలో నుండి మనం అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు నీకు.
దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు ఈ రాత్రి. నువ్వు ఎటువంటి దుష్టత్వంలో ఉన్నా, ఎటువంటి లోభత్వంలో, పాపముతో నువ్వు నింపబడి ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభువు నిన్ను కేక వేసి పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్చుకోవడానికి, నువ్వు రక్షింపబడడానికి, నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు పాప క్షమాపణ పొందుకోవడానికి ఈ రాత్రి ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. రెండవసారి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనాకు రెండవసారి అవకాశం ఇచ్చాడు. గొప్ప దేవుని కృప, అపారమైన కృప దొరికిందంట. ఎవరికండి? యోనాకి. మనమైతే చేజేతులారా ఆయన కృపను పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే యోనా ఏం చేశాడంటే, మొట్టమొదటేమో దేవుని మాటకు అవిధేయుడైపోయాడు. నినివేకు బొమ్మంటే ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తూ ఉన్నాడు. యోనాని దేవుడు ఏం చేశాడు? ఒక దెబ్బ కొట్టి మళ్ళీ కింద పడేసి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడు లోబడ్డాడు యోనా? గట్టిగా ఒక దెబ్బ కొడితే లోబడ్డాడు. ఇప్పుడు ఇంతకీ నువ్వు లోబట్టలేదంటే నీకేం కావాలి? దెబ్బలు కావాలా? అమ్మో, దేవుడు కొడితే మామూలుగా ఉండదు తెలుసా. దేవుడు కొట్టాడు అంటే నువ్వు కోలుకోవడానికి చాలా కష్టం. ప్రియులారా, దేవుడు మనల్ని కొట్టక ముందే, ఆయన మన మీద ఆగ్రహించక మునిపే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో లోబడేవారముగా మనము ఉండాలి. తర్వాత దేవుడు చెప్పిన మాటకు విధేయుడై యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టణానికి. ఈ 3వ అధ్యాయంలోనే నినివేకి వెళ్తుంది. 1-2 అధ్యాయాల్లో నినివేకి పోలా. ఆయన దేవుడు చెప్పింది చేయడానికి ప్రయాణమయ్యాడు యోనా. ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టణానికి వెళ్తున్నాడు. ఏమనుకొని వెళ్తున్నాడో నాకు తెలియదు, కానీ యోనా మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ మీరు గమనించారా? ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా ఇక్కడికి వచ్చామనుకోండి, ఎట్లా ఉంటుంది? నీరసంగా ఉంటుంది కదా ఒక పూటకే. మరి 3 రోజులు ఆయనకు భోజనం లేదు, 3 రోజులు తాగడానికి నీళ్లు లేవు, నిద్ర లేదు, భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నాడు యోనా. కక్కేసింది. కక్కేంగా లేడకు బయలుదేరాడు నినివే పట్టణానికి. ఓపిక తెచ్చుకున్నాడు. నేను ఎలాగైనా నా ప్రభు యొక్క కార్యాన్ని నేను మరలా చేయాలి. బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? నినివేకి బయలుదేరాడు. విధేయత వలన అనేకమైన దీవెనలు మనం చూడగలం. ఒకని విధేయత అనేకులను, ఏముంది బైబిల్లో? అనేకులను విధేయులుగా చేస్తుంది. ఒకని అవిధేయత అనేకులను అవిధేయులుగా చేస్తుంది. ప్రియులారా, గమనించండి. ఒక్కడు విధేయుడైతే చాలు. ఆ యొక్క గ్రామము, లేకపోతే ఆ కుటుంబము, ఆ యొక్క సంఘము అనేకులను విధేయులను తయారు చేస్తుంది. అదే ఒక్కడ అవిధేయుడు ఉంటే చాలు, వాళ్ళల్లో మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? అవిధేయులుగానే మారిపోతారు. మన జీవితంలో మనము దేవునికి విధేయత కలిగి ఉండడం ప్రాముఖ్యం. నీకు దీవెన, నీకు ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయి అంటే నువ్వు దేవునికి విధేయత చూపించడం లేదు. యోనా దేవునికి విధేయత చూపించాడు. ఆ విధేయత ఎంతో దీవెనను తీసుకొని రాబోతా ఉంది యోనా జీవితం. చూద్దాం విధేయులకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరైతే విధేయులవుతారో వారందరూ దేవుని సన్నిధిలో రక్షించబడతారు. ఏం కాబడతారు? రక్షించబడతారు. విధేయత రక్షణను తీసుకొస్తుంది, అవిధేయత శాపాన్ని తీసుకొని వస్తుంది. ఇదే ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 31వ వచనం మనం చూద్దాం. చూడండి 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య సమాధానముగా అవిధేయులతో పాటు నశింపక. అవిధేయులకి ఏమొస్తుందంట? నశింపు వస్తుంది. విధేయులకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది.
ప్రియులారా గమనించండి, మొట్టమొదట యోనా దేవుని మాటకు అవిధేయత చూపించాడు. ఏమొచ్చింది యోనా జీవితంలో? యోనా జీవితంలో ఏమొచ్చింది? ఒక్క అవిధేయన వల్ల ఆ ఓడలో ఉన్న వారందరికీ ప్రమాదం వచ్చింది. నీ ఒక్కడ అవిధేయత వల్ల సంఘంలో ఎంత ప్రమాదము, నీ అవిధేయత వల్ల నీ కుటుంబంలో ఎంత ప్రమాదము గమనించావా? విధేయతలో గొప్ప ఆశీర్వాదం దాగి, అవిధేయతలో గొప్ప శాపము దాగి ఉంది. తెలుసా నీకు? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. విధేయుడై యోనా ఎక్కడికి బయలుదేరాడు చెప్పండి? ఎక్కడ బయలుదేరాడు? నినివే పట్టణానికి బయలుదేరాడు. నినివే పట్టణానికి ప్రయాసతో బయలుదేరాడు. దేవుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళయ్యా అని చెబితే ప్రశాంతంగా వెళ్తే ఎట్లా? కుదరదు. నా సొంత పని నేను చేసుకోవాలా? దేవుని సన్నిధికి రామ్మా, ఆదివారం ఆరాధన పోగొట్టుకోవద్దు, ప్రభు సన్నిధికి రా అని మిమ్మల్ని బ్రతిలాడి సేవకులు పిలిస్తే ఆదివారమే కూలి ఎక్కువ వచ్చిందండి, ఆదివారమే కాంట్రాక్ట్ వచ్చిందండి, ఆదివారమే మా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినాయండి, ఆదివారమే మేము అనుకున్న పని జరగబోతా ఉందండి అని చెప్పి ఎక్కడికి వెళ్తాం? ప్రభు సన్నిధి విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినటువంటి పనులు కార్యకలాపాల్లో వెళ్ళిపోతాం. తద్వారా సోమ మంగళవారాలు వచ్చేసరికి మంచాన పడతాం. ఆ నొప్పులు ఈ నొప్పులు అన్నీ వస్తాయి. అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తాడు. ఎందుకండి? ప్రార్థన చేయడానికి. ఎందుకంటే విధేయత చూపలేకపోతా ఉన్నాం. ప్రయాస విధేయత చూపకపోవటను బట్టి వచ్చేటువంటి ప్రతిఫలము ప్రయాసతో కూడుకున్నటువంటి జీవితం. ఆదాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆదామా నువ్వెక్కడా అంటే ఏం చెప్పాడు? నేను చెట్లు చాటును దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? ఇదిగో నేను తినవద్దన్న పనులు నువ్వు తిన్నావా? నేను తినలేదు, కానీ నాతో ఉండటానికి ఇచ్చేవే నువ్వు. ఆమె ఇచ్చిందయ్యా అంటే నిందను ఎవరి మీదకి నెట్టేస్తున్నాడు? పక్క వాళ్ళ మీదకి నెట్టేయటం మనకు బాగా సుళ్ళు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ప్రభు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వమ్మ నువ్వు ఎందుకు తిన్నావు? నేను తినలేదు, ఆ సర్పము నన్ను మోసపుచ్చింది. మనం ప్రభు దగ్గరికి వచ్చి నిజ స్థితిని ఎప్పుడు ఒప్పుకోం, ఇతరుల మీదకి నెపాలు నెడుతూ ఉంటాం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చేయవద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి ప్రయాసతో నీ బ్రతుకంతా నువ్వు జీవిస్తావు. దేవుడు వద్దు అన్న పని మనం ఎప్పుడైతే చేస్తామో మన బ్రతుకంతా ప్రయాసల పాలైపోతూ ఉంటుంది. కష్టంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లరా, యోనా అయితే 3 దినాలు చేప కడుపులో రాత్రింబగళ్ళు 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. ఆహారం ఏమీ లేదు. చేప కక్కేసిన వెంటనే మరలా దేవుని పని నేను ఎలాగైనా కొనసాగించాలి, నేను అవిధేయుడినై ఈ పరిస్థితికి వచ్చాను, తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని బయలుదేరాడు యోనా. నేను అన్నం తినలేదు, నేను నీళ్ళు పోసుకోలేదు, టైం అయిందమ్మా అంటే పిల్లలకు అన్నం పెట్టలేదు, అరే ఆరాధన టైం అయిపోతుందమ్మా అంటే ఇంకా గుడ్లొతకలేదు, బట్టలారాయలేదు. ఎంతమంది సాకులు చెప్పుకుంటూ తమ జీవితాలు ఇళ్ళ దగ్గరే సమయమంతా గడిపేస్తూ ఉన్నారో ఆలోచించండి. యోనా సాకులేం చెప్పదలుచుకోలేదు. ఈసారి లేచాడు, ప్రాణాత్మ దేహాలకు శక్తి తెచ్చుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? నినివే పట్టణాన్ని. మీకు ఒక విషయం తెలుసా? యోనాను చేప కక్కివేసింది కానాను అనేటువంటి ప్రాంతంలో కక్కివేసింది. ఈ కానాను అనే ప్రాంతం నుండి నినివే పట్టణము 800 మైళ్ళ దూరం. 800 మైళ్ళు? 800 మైళ్ళు ఎలాగ ప్రయాసపడి వెళ్ళాడో నాకు తెలియదు. ఆ రోజుల్లో విమానాలు లేవు, ఆ రోజుల్లో ట్రైన్లు లేవు, ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆ రోజుల్లో బైకులు కూడా లేవు. ఈ రోజుల్లో పిల్లల్ని అరే త్వరగా టైం అవుతుంది, బజార్కి పోయి ఎవరిని తీసుకురాయంటే బండితాళం అవి అంటున్నారు. ఏమంటున్నారు? బండితాళం కాదు, నడవటం మర్చిపోయారు కదా. బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ తేవాలన్నా ఏం కావాలి వీడికి? చెప్పండి. మీ పిల్లలకు మీరు బండి ఇట్లేదా? అదే మీరు చాలా మంచివాళ్ళు, మంచి తల్లిదండ్రులు. ఏం కావాలంట? బయటికి పోవాలంటే ఏం కావాలి వీడికి? బండి కావాలి. మరి యోనాకి బండి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి అంతా ఎవరు ఇచ్చారండి? ఎప్పుడైతే ప్రభు సన్నిధి వైపు, ప్రభు వైపు నువ్వు తిరుగుతావో నీకు కావలసిన శక్తి అంతా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. గమనించండి, యోనా బయలుదేరాడు, యోనా నినివేకి బయలుదేరాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రయాసపడేవారిగా ఉండాలి.
మనం కూడా దేవుని కొరకు ఏమండి దేవుని పనిలో ప్రయాసపడేవారిగా ఉండాలి. మన ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళి అనేక స్థలాలకు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎక్కడ మాటలు చూస్తాం మనం? ఆ లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. ఆయన ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండెను. చాలు చాలు చాలు. ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ ఆయన సంచారం చేశాడంటండి. కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోనా బయలుదేరాడు. ఎంత దూరమైనా సరే ఆ నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పవలసినటువంటి వర్తమానాన్ని నేను తెలియజేస్తాను వాళ్ళకని సంకల్పించుకున్నాడు. బయలుదేరాడు యోనా. విధేయత చూపించాడు దేవుని యొక్క మాట. వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోనా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. పోయెను 3 దినముల ప్రయాణమంతా. ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఎవరన్నా ఈ ఊరు వచ్చి దేవుని సేవకుడు మైకి పెట్టి 40 రోజుల్లో మీరు అందరూ నాశనం అవుతారంటే ఊరుకుంటారా? అసలు నువ్వెవడు మాకు చెప్పడానికి? నీ సంగతి ఎంత, నీ కథ ఎంత అని మొత్తం చేంజ్ చేస్తారు, అటాక్ చేసేస్తారు కదా. మరి ప్రాణభయం ఉంటుందా లేదా? నినివే పట్టణస్థులు బహు భయంకరమైనటువంటి వారు. ఎందుకు నినివే పట్టణము దేవుని దృష్టికి ఘోరమైంది? ఎందుకు ఘోరమైంది? అసలు నినివే పట్టణ ప్రజలు ఎలాంటి వాళ్ళు? నినివే పట్టణ ప్రజలు ఎలాంటి వాళ్ళు? నినివే పట్టణ ప్రజలు విగ్రహారాధికులు. ఎలాంటి వాళ్ళంట? విగ్రహారాధికులు. ఆ పట్టణంలో దేవుని భయం లేదు, విగ్రహారాధన ఎక్కువ. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూద్దాం, మనం చూద్దాం ఆ మాటలు కూడా. పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో యోనా అదే చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో యోనా అదే చెప్పాడు. మరొకటి చెప్పలేదు, మరొకటి కల్పించి చెప్పలేదు. నాకేదైనా అపాయం జరిగిద్దేమో, అపాయం జరిగితే ఎలాగా నేను తప్పించుకొని ఇంకోటి చూద్దామని చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో యోనా అది చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? నినివే పట్టణము ఎన్ని రోజులకి? 40 రోజులకు నాశనమైపోతుందని చెప్పు యోనా. నాశనమైపోతుందని చెప్పు. వెళ్ళాడు, అదే ప్రకటన చేస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం అంతా తిరిగాడండి? ఎన్ని రోజులు? 3 దినములంత పరిమాణం కలిగింది ఆ పట్టణము. యోనా ఎన్ని రోజులు తిరిగాడు? ఏమండి? 1 దినం అంటే ఆ ఊర్లో 30 మైళ్ళు తిరిగాడు, 30 కిలోమీటర్లు తిరిగాడు సుమారు. ఆయనేమో 800 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. ఆయనకి తిండి తిప్పలు ఎలాగో తెలియదు. మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళి ప్రకటన చేసుకుంటూ 30 మైళ్ళ దూరం, 30 మైళ్ళు సుమారు 30 కిలోమీటర్లు అనుకోండి. యోనా ఆ పట్టణంలో 4వ వచనం 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు గనులేమి అల్పులేమి గోనెపట్ట కట్టుకొనిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యోనా గ్రంథంలో ఈ నినివే పట్టణ ప్రజలు నిస్రోకు అనేటువంటి దేవతను పూజించేవాళ్ళంట. ఏ దేవతను? వాళ్ళ దేవత పేరు ఏం పేరు? నిస్రోకు. మనం ఎవరిని పూజిస్తున్నాం? నిస్రోకునా?
చెప్పండి, మనం ఎవరిని పూజిస్తున్నాం? మన దేవుడు ఎవరు? మన దేవుడు యేసుక్రీస్తును మనం పూజిస్తూ ఉన్నాం. జీవం కలిగిన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ ఈ నినివే పట్టణ ప్రజలు నిస్రోకు అనేటువంటి దేవతను పూజిస్తూ ఉన్నారంట. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూస్తే మనకు అక్కడ ఈ మాటలు కనబడతాయి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 36, 37 వచనాలు. అష్షూరు రాజు అయిన నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచూ ఉండగా. ఎవరిని మ్రొక్కుతున్నారు వీళ్ళు? చాలమ్మా, నిస్రోకు అనేటువంటి దేవతను వీళ్ళు మ్రొక్కుతూ ఉన్నారు. వాస్తవానికి దేవుడు సృష్టిని చేసిన తర్వాత పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ వేరొక రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దానికి నువ్వు సాగిలపడకూడదు, దానిని నువ్వు పూజించకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి వాళ్ళకు దేవతను చేసుకొని, వాళ్ళకు దేవుని చేసుకొని, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి ప్రకృతిని తమ చేతులతో తాము నిర్మించుకున్న దాన్ని దేవునిగా చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకొరకు దేవునికి భయంకరమైన కోపం వచ్చింది. భయంకరమైన కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? ఎలాంటి గతి పట్టిద్దంట? నినివే పట్టణానికి ఎలాంటి గతి పట్టిద్దంట? మొదటి అధ్యాయంలోనికి వెళదాం. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఘోరమైపోయిందంట దేవుని దృష్టికి. ఎందుకు ఘోరమైందండి? ఎందుకు ఘోరమైంది? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసిందో నేను విరోధినై ప్రాణాధారము ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. చూసారా, ఈ పట్టణము దేవుని దృష్టికి ఎలాగుందంట? ఘోరమైనటువంటి పాప కార్యము చేస్తుంది. పాపముల్లో అన్నిటికంటే దేవుని దృష్టి ఘోరమైంది ఏంటో తెలుసా? విగ్రహారాధన పాపం. ఆ పిల్లలు మీ పాప పిల్లరా గమనించండి. మీ పాప అనగంలో ఒకటి కొట్టేవింది బాబు. పిల్లల్ని కొట్టకూడదయ్యా. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, కొట్టకూడదు. మా పిల్లల్ని నేను కప్పుకుని కొట్టను. నేను కూడా మందిరంలో పూర్తి కాలపు సావుకు రాకముందు అట్లానే డ్రమ్ పెట్టుకు కూర్చునేవాడిని. డ్రమ్ పెట్టుకుని కూర్చొని డ్రమ్ కొడతా ఉండేవాడిని పాటలు పాడుతూ ఉంటే నేను జాగ్రత్తగా. మా పాప కూడా అదే వయసు ఉంటుంది. ఇటువైపు స్త్రీల దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుంటుంది. నేను డ్రమ్ము కొడతా ఉంటే చిన్నగా బంది ఆడుకుంటా నా దగ్గరికి వచ్చింది. నేనేం చేయాలి ఇప్పుడు? డ్రమ్ము కొడతా చెప్పండి. ఇప్పుడు ఆమెను తీసుకోవాలా? పాట పాడుతుంటే డ్రమ్ము కొట్టాలా? ఆమె మెల్లగా నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను డ్రమ్ము కొడతానే. ఆమె కొడతా ఉండేది. ఆ చిన్న చేతులు ఏం చేస్తుండేది? ఆమె కూడా డ్రమ్ము కొడతా ఉండేది, నేను కూడా డ్రమ్ము కొడతా ఉండేవాడిని. అలాగా పిల్లల్ని మనం సమయోచితంగా దేవుని కృపలో వాళ్ళని పెంచుకోవాలా. మా అబ్బాయి ఠబామని కూడా కొట్టాడు, నాకు చాలా బాధ ఇస్తూ ఉంది. చిన్నపిల్లలు ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క దూతలు. వాళ్ళకి తెలియదు పాపం. మనం జాగ్రత్తగా ఏం చేయాలి? తల్లులైన వారు బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లరా గమనించండి, ఏ దేశమైతే విశ్వాసఘాతకము అంటే ఏంటి చెప్పండి? నా సమయానికే నేను ముగిస్తాను. విశ్వాసఘాతకము అంటే ఏంటి చెప్పండి? నమ్మక ద్రోహం. విశ్వాసఘాతకం అంటే అమ్మా విశ్వాసఘాతకం అంటే ఏంటి? నమ్మక ద్రోహం. నిన్ను సృష్టించినటువంటి తండ్రిని విడిచిపెట్టి నీకై నువ్వు ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు దానిని మొక్కుతున్నావంటే దేవునికి ఏం చేసావు? నువ్వు నమ్మక ద్రోహం చేశారు నినివే పట్టణస్థులు. దేవుని విసర్జించి వారు
తమ ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. అందుకని దేవుని దృష్టిలో బహు భయంకరమైనటువంటి పాపం చేసినటువంటిదిగా నినివే పట్టణము నిలిచిపోయింది. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే యోనా ఒక దినమంతా ప్రయాణం చేస్తూ 40 రోజుల్లో ఈ పట్టణము, ఈ ప్రాకారాలు కూలిపోతాయి, మీరందరూ నశించిపోతా ఉన్నారని చెప్పి ప్రకటన చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా నేను అనుకునేవాడిని చదివేటప్పుడు, యోనాను కదా అటాక్ చేయాల్సింది వాళ్ళందరూ, ఏ ఊరోడు ఏ ఊరికి వచ్చి ఏం చెబుతున్నావు అబ్బాయి నువ్వు అని. అంతే కదండి, వాస్తవమా కదా? నా వైపు చూడండి, నా వైపు వాస్తవమా కదా? నీది ఏ ఊరు, నీది ఎక్కడ, ఏం కథ, నువ్వు వచ్చి ఏం చెబుతున్నావు, మా ఊరు పాడైపోద్దని చెబుతున్నావా అని అంటారు. ఒకసారి మేము కోటల్లో ఉన్నాం. కోటల్లో ఉంటే అక్కడ అమరావతి దగ్గర ఒక పెద్ద ఆయన దైవజనులు మా మధ్యలోకి వచ్చారు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. ఆయన వాక్యం చెప్తూ వాళ్ళ గ్రామంలో జరిగిన సంఘటన చెప్తూ ఉన్నాడు. వాళ్ళ గ్రామంలో ఒక అన్యులు హిందూ స్త్రీ, ఆయన మెన్షన్ చేశాడు, ఒక హిందూ స్త్రీ పాలమ్ముకొని జీవనం చేస్తూ ప్రార్థనకు వచ్చేది. ఆ హిందూ స్త్రీ పాలల్లో నీళ్లు కలిపి ఏం చేసిద్దంట, పాలు అమ్ముకొని జీవనాధారం సంపాదించుకుంటుందని చెప్పాడు. ఇంతలోకి ఒక పెద్ద ఆయన కర్రపోటు వేసుకుని ఇంట ఆయన మధ్యలోకి వచ్చి, హిందూ స్త్రీలేనా నీళ్ళల్లో పాలు కలిపేది, లేదా పాలల్లో నీళ్లు కలిపేది, క్రైస్తవ స్త్రీలు కలపరా అని లేచాడు. ఈయన గడగడగడగడలాడుతూ ఉన్నాడు. ఎవరు? పెద్ద ఆయన, పాపం 60-70 సంవత్సరాలు. ఈ మైకి పట్టుకుని ఏం చేస్తున్నాడు, గడగడగడగడలాడుతున్నాడు. అమ్మో ఈయన వచ్చేస్తాడేమో. మేము వెళ్ళి పక్కకు పదండియా, అది సందర్భానుసారంగా మాట్లాడిందే కానీ మిమ్మల్ని విమర్శనాత్మకంగా మాట్లాడలేదు. పిల్లరా, మనం గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట దేవుని వాక్కు నిన్ను ప్రేమిస్తేనే ఎంతో దూరం నుండి దైవజనులను నీ మధ్యకి పంపిస్తాడు దేవుడు. నిన్ను ప్రేమించి సుదూర ప్రాంతము నుండి దైవ సేవకుని నీ గ్రామంలోకి పంపిస్తాడు. నీ అవసరతకు తగ్గట్టుగా ఆయన వాక్యను వినిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ లాంటిది. యోనాను పంపించాడు నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ దానికి ఆ దుర్గతి నుండి తప్పించబడాలని యోనాని పంపించాడు. ఆయన నాశనం చేయదలుచుకునే దేవుడు అయితే యోనాను ఎందుకు పంపిస్తాడండి? యోనాను పంపించాల్సిన అవసరమే వచ్చింది. అర్థమవుతుందా? ఈ రాత్రి నిన్ను కనుక ఆయన విడిచిపెట్టే దేవుడు అనుకున్నట్లయితే ఈ మాటలు నీతో వినిపించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎప్పుడో నీ గతికి నిన్ను విడిచిపెట్టేవాడే నీ స్థితికి నిన్ను విడిచిపెట్టేవాడు. నిన్ను విడిచిపెట్టను, నా సేవకుని ద్వారా నా మాటలు నీకు అందిస్తానని చెప్పి దేవుడు ఈ 3 దినాలు ప్రభు నీతో మాట్లాడటానికి తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. పిల్లల దేవుని వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో మరి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, యోనా ఎప్పుడైతే ప్రకటించడం ప్రారంభించారో వ్యతిరేకులుగా లెగవలసిన వారు దేవుని మాటకు భయపడి పశ్చాత్తాపడటం ప్రారంభించారు. ఏం జరిగింది అక్కడ? పశ్చాత్తాపడ్డారు. ఎవరు పశ్చాత్తాపడ్డారండి? నినివే పట్టణస్థులందరూ ఏమైపోయారంట? పశ్చాత్తాపడ్డారు. 6వ వచనం చూద్దాం. ఆ సంగతి 5వ వచనం కూడా చూద్దాం అమ్మ. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి ఇక్కడ, ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ వాక్యం చెబుతూ ఆయన ఏమన్నాడంటే, చెవులు కలిగిన వాడు, అబ్బా దేవునికి స్తోత్రుడు, అందరికి చెవులు ఉన్నాయి. అయితే చెవులు గలవాడు వినుగాక అన్నాడు. వినబడినప్పుడు వినాలి. విని మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, విని వదిలేస్తాం. అందువలన ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయి మనకి. నినివే పట్టణస్థులు విన్నారు కానీ విడిచిపెట్టలేదు. ప్రియులరా, విన్నారు. బైబిల్ చెప్తుంది వినుట ద్వారా ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుందని రోమీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం. వినుట ద్వారా విశ్వాసం. రాజు విన్నాడు. రాజు సైతము సింహాసనం నుండి కిందకు దిగాడు. మనం దిగం. మన సింహాసనం మీద మనం కూర్చుంటాం.
ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర మనము మోకరించి కన్నీరు గార్చి మన నిజ స్థితిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోలేం. ప్రభు సన్నిధిలో మనము కిందకు దిగాలి. నువ్వు ఏ అంతస్తులో ఉన్నా నీ అంతస్తుని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ అందచందాన్ని బట్టి కాదు, కానీ దేవుడు నీ యొక్క దీనత్వాన్ని బట్టి, నీ యొక్క లోబడే స్వభావాన్ని బట్టి. ఈ నినివే రాజు ఎప్పుడైతే విన్నాడో, రాజు కూడా సింహాసనం మీద దిగాడంట. తన రాజవస్త్రాలు తీసి పక్కనేసాడంట. గోనె పట్టును కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రియులరా, ఆ దినాల్లో గోనె పట్ట ధరించడం అంటే దీన మనస్సుకు సాదృశ్యం. గోనె పట్ట ధరించడం అంటే దీన మనస్సుకు, ఆ గోనె పట్ట అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దీన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని భయపడి వణుకుచూ ఉంటాడో వారినే నేను దృష్టి ఉంచుతాడంట. మనమేమో పాస్టర్ గారు కనపడితే దీనంగా ఎట్లా మారిపోతాం. చిన్నప్పుడు మొక్కలు ఉంటాయండి, ఆ మొక్క నాకు తెలియదు, దాన్ని ముట్టుకుంటే ఏమైపోద్ది, ముడుచుకుపోద్ది, దీనంగా ముడుచుకుపోద్ది. ముట్టుకున్నప్పుడేమో మనం దేవుని సన్నిధిలోకి రాగల ఆ మొక్కలాగా దీనంగా ముడుచుకుపోతాం. సేవకుడు కనపడంగా దీనంగా వందనాలు చెప్తాం. బయటికి పోగానే ఏమనుకుంటున్నావు నేనంటే. అలాంటి హృదయాలు, అలాంటి జీవితాలు దేవునికి అక్కరలేదు ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు దిగాడంట. రాజు దిగి ఏమంటున్నాడు తెలుసా? ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుష్యులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను. మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని చెప్పి చాటించాడు. ఏమని చాటించాడండి? అన్యజనులు, అశ్షూరు రాజు, అన్యరాజు దేవుని యొక్క వర్తమానం విని భయపడి గడగల్లాడుతూ, ఇదిగో ఆ దేవుడు తన మనస్సు మార్చుకుంటాడేమో, మన యొక్క చెడుతనాన్ని మనం విసర్జిద్దాం. ఇంకా ఏం విసర్జించాలంట? దుర్మార్గతను విడిచిపెట్టాలి, బలాత్కారాలు మానివేయాలి. నినివే పట్టణం అంతా బలాత్కారంతో నింపబడింది, దుర్మార్గతతో నింపబడింది. హెస్కేల్ గ్రంథంలో మనం గమనిస్తే అది ఏం రాయబడుతుందంటే, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం నాకు ఇష్టం లేదు ప్రియులారా. నీవున్న స్థితిలోనే నీవలాగే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. లేవాలి నువ్వున్న స్థితిలో నుండి, నీవున్న స్థితిలో నుండి, ఈ శాపగ్రస్తమైన స్థితిలో నుండి, ఈ అనారోగ్యమైనటువంటి స్థితిలో నుండి, ఈ అప్పు బాధల్లో నుండి, అసమాధానమైన స్థితిలో నుండి నువ్వు లేపబడాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనే మెట్టులోకి లేవాలి అంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఏం చేస్తాడంట? ఆయన మనల్ని లయము చేయకుండా ఏం చేస్తాడంట? ఆయన తన యొక్క మనస్సు మార్చుకుంటాడేమో అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఏ దూతలు ప్రకటన చేశారండి? రాజు యొక్క దూతలు, దేవుని దూతలు కాదు, రాజు యొక్క దూతలు, సైనికులు. యోనా ఒక్క దినమంతా ప్రయాణం చేస్తే మిగతా పనంతా దేవుడు చేస్తూ ఉన్నాడు. చూసారు ఎంత గొప్ప ఆశ్చర్యమో. నువ్వు ఒక్క అడిగాయి దేవుని కొరకు, మిగతా అడుగులంతా దేవుడే. నా కుమారుడు అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి మరలా ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దాకా నడిచి చెప్పాడు కదా, మిగతా 90 కిలోమీటర్లు నా కుమారుడిని నేనే నడిపిస్తాను, లేకపోతే నా కుమారుడి పక్షంగా ఈ యొక్క సైన్యాన్ని నేను కదిలిస్తానని చెప్పి రాజు తన దూతలకు ఆజ్ఞాపించి నినివే పట్టణం అంతా చాటించమని పంపించాడు. గుర్రాల మీద ఎక్కి పంపించాడో ఎడ పంపించాడో మనకు తెలియదు. తన సేవకుడు మాత్రం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. చెప్పాల్సింది చెప్పాడు. ఈయనేం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటా. మా వంతదే ప్రభువు చెప్పమన్నది చెప్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. తీసుకుని లోబడితే ఆశీర్వదించబడే వాళ్ళు ఎవరండి? ఎవరు? అంతే, మనమే. ఎవరైతే లోబడతారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. ఎవరైతే అవిధేయత చూపుతారో వారు అనేకమైన ఉపద్రవాలకు ఎదుర్కొంటారు. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. యోనా ఎప్పుడైతే చాటించాడో,
యోనా ఎప్పుడైతే చాటించారో వాళ్ళంట విన్నారంట. నినివే పట్టణస్థులు విన్న తర్వాత విశ్వాసం ఉంచారు దేవుని యొక్క వాక్యం మీద. విశ్వాసం ఉంచిన తర్వాత విధేయత చూపించారు దేవునికి. విధేయత చూపించిన తర్వాత వాళ్ళ యొక్క దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టారు అని రాయబడి ఉంది. దుర్మార్గతను విడిచిపెట్టి దేవుణ్ణి వేడుకున్నారంట. విడిచిపెట్టగానే సరిపోదు, వేడుకోవాలి దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. విడిచిపెట్టాం కదా, ఇక నా పని అయిపోయిందిలే అంటే కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 2 చేతులు ఎత్తి, ప్రభువా నా దుర్మార్గతను నన్ను విడిచిపెట్టావు కదా, నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటా ఉన్నాను. నాకు రావాల్సిన దీవెన, నాకు రావాల్సిన ఆశీర్వాదం, నాకు రావాల్సినటువంటి కృపలు నాకు ఇవ్వు ప్రభు అని వేడుకోవాలి. ప్రభు సన్నిధిలో వాళ్ళు వేడుకున్నారంట. ప్రియులారా, ఎంత ఆశీర్వాదమో చూసారా? ఏనాడన్నా విడిచిపెట్టిన అనుభవం నీకుందా? ఏనాడైనా విశ్వాసంతో ఒప్పుకున్నటువంటి అనుభవం నీకుందా? ఏనాడైనా దేవుని మాటకు విధేయత చూపించిన అనుభవం నీకుందా? ఏనాడైనా దేవుని సన్నిధిలో ఏమండి దేవుని సన్నిధిలో ఆయనను వేడుకునే అనుభవం నీకుందా? ఇక్కడ మనం చూస్తే గొప్ప ఉపద్రవం తప్పించాడు. ఏ కారణం చేత? వాళ్ళ యొక్క నిజ స్థితిని, హృదయ స్థితిని ఒప్పుకోండి చేత. రాజు కూడా అంటున్నాడు, అబ్బాయి మన దేశం అంతా దుర్మార్గంతో నింపబడి ఉంది, మనమంతా బలాత్కారంతో నింపబడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీళ్లు తాగకూడదు. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి. రాజుగారే ఒప్పుకుంటున్నాడు, నా దేశం ఎట్లా నింపబడింది? దుర్మార్గంతో నింపబడింది. మనం ఈ దుర్మార్గతను విడిచిపెడదాం, బలాత్కారాన్ని మానివేద్దాం, ఆ నీతిమంతుడైన దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. బలాత్కారమైనటువంటి జీవితాలు, దుర్మార్గమైనటువంటి జీవితాలు. నేను యొక్క సంఘటన చెప్పి ముగిస్తాను. ఈరోజు నేను ఒక గ్రామం వెళ్ళాను. ఆ గ్రామం వెళ్ళి వస్తుంటే వేరొక సహోదరుడు కలిసి, అయ్యా ఎలా ఉన్నారు, బాగున్నారా? మా గ్రామ పరిస్థితులు బహు భయంకరంగా మారిపోయినాయి. యవనస్తులైన పిల్లలు వేరే వాళ్ళని తీసేసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. చిరాల పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు కూడా రండి వెళ్దాం అంటున్నాడు. ఏమన్నారంట? చిరాల పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. పోతే వాడిని విడిచిపెట్టి నేను రానంటుంది ఈ అమ్మాయి. వాడేమో ఈ పనులు విడిచిపెట్టి నేను రానంటున్నాడు. నేను అన్నాను, బాబు మరి ఇంత జరుగుతుంది కదా, ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు తెలియదా అంటే గుండె పగిలిపోయే మాట చెప్పాడండి. నా హృదయం వేదనకు గురైపోయింది. ఆ అమ్మాయి అలాంటి అక్రమ సంబంధమైన ప్రవర్తనలో ఉందని తన నాయనమ్మకు తెలుసు. ఎవరికి? ఆ నాయనమ్మకు తెలుసు, తన మేనత్తకు తెలుసు. ఈ విషయము తన కుమారుడికి, కోడలికి చెప్పకుండా ఎవరు ప్రోత్సహించారు? నాయనమ్మ ప్రోత్సహించిందంట. గుండె పగిలిపోదా? ఎలాంటి తల్లులు ఎలాంటి బిడ్డలు సిద్ధం చేస్తూ ఉన్నారు? బిడ్డల జీవితాలను పాడు చేసేటువంటి దుర్మార్గుల కుటుంబం. కుమారుడు సంతోషాన్ని కోరుకోలేని తల్లిదండ్రులు, కుమార్తె జీవితము పచ్చగా ఉంటే ఓరవలేనటువంటి వారు. దుర్మార్గులు ఎక్కడో లేరండి, నీ కుటుంబంలోనే, నీలోనే సాతానుడు తిష్ట వేసుకొని దుర్మార్గత వైపు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నీ కుటుంబం శాపగ్రస్తంగా కాకుండా ఉండాలంటే, నినివే పట్టణస్థులు ఎలాగ తమను తాము తగ్గించుకున్నారో, ఎలాగ ప్రభువుని వేడుకున్నారో, ఆ యొక్క హృదయ స్థితిని కనుక నీవు నేను కలిగి ఉంటే ఏం జరిగింది? 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కీడు చేయక నిన్ను తప్పించే దేవుడు కీడు నుండి. దేవుడు ఏ అపాయముని దరి చేరక అపాయం నుండి తప్పించే దేవుడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాడేమో, కానీ నీవు ఆయన సన్నిధిలో చూపించిన విధేయతను బట్టి ఆ పనిష్మెంట్ వెనక్కి తీసుకునేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ రాత్రి ఆ నినివే ప్రజల వలె ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుందామా? ఆ నినివే పట్టణస్థుల దోషము వలె మన దోషము, మన దుర్మార్గత ఏమైనా మన కుటుంబంలో, మన జీవితంలో, నీ మనస్సులో, పిల్లలు నిజంగా దుర్మార్గత అంటే ఎక్కడో లేదండి. దుర్మార్గత అంటే ఎక్కడో లేదు. పచ్చగా ఒక కుటుంబం ఉందనుకోండి, చెప్పండి, ఓర్చుకోలేకపోవటమే దుర్మార్గత. అంటే ఆయన ఉన్న పొడి చంపినోడు దుర్మార్గుడు కాదు. ఎదుటివాని మేలును ఓరవలేని వాడు కూడా. ఆ స్థితిలో నుండి ప్రభు మనల్ని తప్పించునుగాక.
ఆ స్థితి మనకు ప్రభు దూరపరచునుగాక. ఆశీర్వాదకరమైనటువంటి దినాలు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.